ప్రైజ్ లార్డ్ అండి. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? ఈవేళ నేను చాలా శ్రేష్టమైన ఒక వస్తువును కొనుక్కున్నాను. అదేంటంటే మా క్రైస్తవులు ఎంతో పరిశుద్ధంగా దేవునితో ప్రత్యక్షతగా భావించే ఆ జీవవాక్యాన్ని అందించే బైబిల్ అండి. ఇది నిజంగా జీవితాలను మారుస్తుంది. ఇది ఎంత శ్రేష్టమైనదో విలువైనదో మాటల్లో చెప్పలేమండి. చదవాలి, దీన్ని అనుభవించాలి. ఈ బైబిల్ ప్రాముఖ్యత ఏంటో క్లుప్తంగా తెలుసుకుందామా? ఆధ్యాత్మిక వృద్ధి. క్రైస్తవులకు బైబిల్ దేవుని వాక్యంగా పరిగణించబడుతుంది. దీన్ని చదవడం అనేది దేవునితో ఒకరి విశ్వాసం మరియు సంబంధాన్ని మరింతగా పెంచుకోవడంలో సహాయపడుతుంది. రోజువారీ జీవితంలో మార్గదర్శకత్వం, ఓదార్పు మరియు ప్రేరణను అందిస్తుంది. నైతిక మార్గదర్శకత్వం. నీతియుక్తమైన మరియు నైతిక జీవితాన్ని ఎలా జీవించాలో బైబిల్ బోధనలు అందిస్తాయి. ఇందులో ప్రేమ, కరుణ, క్షమాపణ, వినయం మరియు న్యాయం గురించి పాఠాలు ఉన్నాయి. జ్ఞానం మరియు జీవిత పాఠాలు. అనేక సామెతలు మరియు కీర్తనలు మరియు ఉపమానాలు ఆధునిక జీవితానికి వర్తించే జ్ఞానాన్ని కలిగి ఉంటాయి. వివిధ పరిస్థితులు మరియు సవాళ్లను ఎలా నిర్వహించాలో అంతర్దృష్టులను అందిస్తాయి. బలం మరియు ఓదార్పు. కష్ట సమయాల్లో విశ్వాసం మరియు దృఢత్వంతో కూడిన బైబిల్ సందేశాల ద్వారా చాలామంది బలాన్ని, నిరీక్షణను మరియు ప్రోత్సాహాన్ని పొందుతారు. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడం. క్రమబద్ధమైన బైబిల్ పఠనాన్ని విశ్వాసులు తమ జీవితాల కోసం దేవుని చిత్తం మరియు ఉద్దేశాన్ని అర్థం చేసుకునే మార్గంగా చూస్తారు. సంఘం మరియు ఆరాధన. బైబిల్ చదవడం అనేది ఒక విధమైన విశ్వాసం మరియు విలువలను పంచుకునే ఐక్యతాభావాన్ని పెంపొందించే పెద్ద విశ్వాసుల సంఘానికి వ్యక్తులను కలుపుతుంది. ధన్యవాదం.